సో సార్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్‌లో అంటే లైక్ సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? లైక్ ఇప్పుడు మెన్‌లో ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి లేదా ఎగ్జామిన్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? వాళ్ళంతట వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన సింప్టమ్స్‌తో మా దగ్గరికి రావడం అనేది చాలా తక్కువ జరుగుతదండి. అంటే ఈ సింప్టమ్ ఉంటే నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతదనమాట. జనరల్‌గా యూరినరీ కంప్లెయింట్స్ అంటే యూరిన్ కాస్త ఫ్రీగా రాకపోవడం, యూరిన్ ఆగి ఆగి రావడం, దార గొప్పగా లేకపోవడం, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే సింప్టమ్సే అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్‌లో అయినా అవే ఉంటాయి. క్యాన్సర్ కాకుండా వయసుతో ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిన వాళ్ళలో కూడా ఇవే సింప్టమ్స్ ఉంటాయి. కాకపోతే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కాస్త యూరిన్‌లో బ్లడ్ కనబడడం, వీర్యంలో కూడా బ్లడ్ కనబడే అవకాశం ఉంది. ఎక్కువ మటుకు కాళ్ళు, మోకాళ్ళు, లో బ్యాక్ పెయిన్ అంటాం. అంటే క్యాన్సర్ కాస్త ముదిరి వేరే పక్కలో ఉన్న ఎముకలకు స్ప్రెడ్ అయితే వాళ్ళు బోన్ పెయిన్స్‌తో కూడా మా దగ్గరికి వచ్చే అవకాశం ఉందండి. లేదు ఈ ప్రాస్టేట్ పెరుగుదల వల్ల వచ్చే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి వీళ్ళలో కూడా. కానీ ఈ రోజుల్లో హెల్త్ చెకప్స్‌లో మీరు వినే ఉంటారు. ఈ సీరం పిఎస్ఏ అనే ఒక టెస్ట్ చేస్తున్నాం. పిఎస్ఏ అనేది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది. ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది ఈ రోజుల్లో రెగ్యులర్ హెల్త్ కేర్ చెకప్స్‌లో అన్నిట్లో ఉంటుందండి. స్పెసిఫిక్ పిఎస్ఏ అనేది పెరిగిన వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. కానీ నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కాస్త పిఎస్ఏ పెరిగిన వాళ్ళందరిలో క్యాన్సర్ ఉంది అనుకోవడం కూడా పొరపాటే అండి. చాలామంది మా దగ్గరికి అందుకే వస్తుంటారు.